కుమారి ఆంటీకి శుభవార్త చెప్పిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు. అసలు ఎక్కడ చూసినా కుమారి ఆంటీ కుమారి ఆంటీ కుమారి ఆంటీ. అసలు కుమారి ఆంటీ అసలు పేరేంది? అసలు ఈ కుమారి ఆంటీకి సినీ నటులు ఆమె హోటల్కు రావడం ఏంది? ఇవన్నీ తెలుసుకుందాం ఫ్రెండ్స్. నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కుమారి ఆంటీ వీడియోలు, ఆమె స్ట్రీట్ ఫుడ్ హోటల్ వీడియోలు వైరల్ అవుతుంది. అసలు కుమారి ఆంటీ అస్సలు పేరు ఏంటి అంటే సాయి కుమారి. అందరూ కుమారి అక్క, కుమారి ఆంటీ అని అక్కడికి తినేవాళ్ళు వచ్చిన వాళ్ళంతా కుమారి ఆంటీ అనతోని అందరికీ కుమారి ఆంటీ అనే తెలిసిపోయింది. అస్సలు పేరు సాయి కుమారి. అసలు ఈమె హైదరాబాద్కి ఎప్పుడు వచ్చిందంటే 2009లో వచ్చింది. 9లో వచ్చి సింగర్ హేమచంద్ర ఇంట్లో వంట మనిషిగా చేరడం జరిగింది. ఆమె ఒక 2 సంవత్సరాలు అతను సింగర్ హేమచంద్ర ఇంట్లోనే వంట చేయడం జరిగింది. తర్వాత 2011లో ఆమె హోటల్ పెట్టింది. 2011 నుంచి ఇప్పటి వరకు ఆమె హోటల్ ఏదో నెట్టుకుంటా వస్తూ ఉంది. మొన్న 2 లివర్లు 1000 అనే ఒక డైలాగ్తోని కుమారి ఆంటీ మాత్రం ఫేమస్ అయిపోయింది. ఫేమస్ అయిన తర్వాత ఆమె అంత ముందుకు 50 కిలోలు 60 కిలోలు పోయే రైసు ఇప్పుడు 1 క్వింటల్ రైస్ దాకా పోతుంది. ఎందుకంటే ఈ డైలాగ్తోని కుమారి అంటే ఫేమస్ అయిపోయింది, చాలామంది రావడం జరుగుతుంది. అయితే అసలు కుమారి ఆంటీ హోటల్ ఎందుకు తీసేసారు? అసలు కుమారి ఆంటీ పోలీసులు హోటల్ పెట్టొద్దు ఇక్కడానికి కారణం ఏంటి అంటే అసలు సోషల్ మీడియాల వాళ్ళే. ఎందుకంటే అక్కడ తినేవాళ్ళు తక్కువైపోయి సోషల్ మీడియా వీడియోలు తీసుకోవడం అప్లోడ్ చేయడం, బయట తీసుకోవడం, ఇట్లా చాలామంది 100 మంది ఆమె హోటల్ చుట్టూ ఉండడంతో అక్కడ మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసు వాళ్ళు ఏం చేశారంటే కుమారి ఆంటీ హోటల్ ఇక్కడ పెట్టొద్దు అనేసి ఆమె వండుకొని తెచ్చిన తర్వాత కూడా పోలీసు వాళ్ళు అక్కడ నుంచి వద్దని చెప్పారు. ఎందుకంటే అక్కడ మొత్తం ఆ రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయి ఇక్కడ హోటల్ పెట్టొద్దు అని చెప్పడంతో అదే రోజు ఆల్రెడీ అప్పుడు కూడా అన్నారు మిగతా హోటల్ పెడుతురు కదా, నన్ను ఎందుకు పెట్టలేదు అనేసి ఆంటీ కూడా పోలీసులను క్వశ్చన్ చేయడం జరిగింది. పోలీసు వాళ్ళు ఒకటే, అక్కడ ట్రాఫిక్ జామ్ ఫుల్ అయిపోతుంది కాబట్టి అక్కడ ఫుడ్ అమ్మనివ్వలేదు. ఎందుకంటే సోషల్ మీడియా వాళ్ళు ఎక్కువ మంది రావడంతో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. కుమారి ఆంటీని వైరల్ చేసింది సోషల్ మీడియా వాళ్ళే. కుమారి ఆంటీ హోటల్ మూసేసింది కూడా సోషల్ మీడియా వాళ్ళే. సోషల్ మీడియా వాళ్ళతో చాలామంది ఎదిగిన వాళ్ళు ఉన్నారు, ఎదిగిన తర్వాత సఫర్ అయిన వాళ్ళు ఉన్నారు. రీసెంట్గా బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవ్ ప్రశాంత్ కూడా ఫ్యాన్స్తోని హైలైట్ అయ్యి బిగ్ బాస్ పోవడం జరిగింది. అదే ఫ్యాన్స్తోని గొడవలయ్యి మళ్ళీ జైలుకి పోవడం కూడా జరిగింది. సేమ్ అదే సిచ్యువేషన్ కుమారి ఆంటీకి కూడా వైరల్ అయిన వీడియో తర్వాత యూట్యూబర్లంతా కుమారి ఆంటీ హోటల్ దగ్గరకు వచ్చి మొత్తం ట్రాఫిక్ జామ్ కావడంతో కుమారి ఆంటీ హోటల్ని అయితే పోలీసు వాళ్ళు క్లోజ్ చేసారు. అయితే ఈ కుమారి ఆంటీ హోటల్ గురించి ఏకంగా తెలంగాణ సీఎం గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారే స్పందించి ట్విట్టర్లో ట్వీట్ చేయడం జరిగింది. పోలీస్ సిబ్బందికి, మున్సిపల్ సిబ్బందికి, వాళ్ళందరికీ కుమారి ఆంటీ హోటల్ పెట్టుకోనికి అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే పర్మిషన్ ఇచ్చినట్టు ఒక ట్విట్టర్లో అయితే ట్వీట్ చేయడం జరిగింది. ఇది మాత్రం కుమారి ఆంటీ ఫ్యాన్స్ కావచ్చు, ఆ టేస్ట్ చేసే వాళ్ళకి కానీ ఒక శుభవార్తనే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏకంగా సీఎం గారే కుమారి ఆంటీ హోటల్కు ఓపెన్ చేసుకోండి అని ట్వీట్ చేయడం, మళ్ళీ నేను కూడా కుమారి ఆంటీ హోటల్ దగ్గరకు వచ్చి ఆ ఫుడ్ ఎలా ఉందో టేస్ట్ చేస్తా అని చెప్పడం అనేది అందరికి మాత్రం శుభవార్త. కుమారి ఆంటీకి మాత్రం ఫుల్ ఆ విషయం తెలిసిన తర్వాత ఫుల్ హ్యాపీ అయిపోయింది, ఆనందంతో ఆమె కడుపు నిండిపోయింది కుమారి ఆంటీకి మాత్రం. ఎందుకంటే అంతకుముందు క్లోజ్ చేసినప్పుడు బాధతో అన్నం తినలేదు, ఈ వార్త విన్నాక ఆనందంతో అయితే కడుపు నిండిపోయింది కుమారి ఆంటీకి. అసలు కుమారి ఆంటీ ఇంత వీడియో వైరల్ అవుతుంది కదా అనేసి ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ గారే తన డ్రైవర్ను పంపించి కుమారి ఆంటీ దగ్గర కర్రీసు టేస్ట్ చేస్తాం అనేసి
ఆ డ్రైవర్తోని కర్రీస్ తెప్పించుకున్నాడు. తర్వాత ఆలిగారు, మన కమిడియన్ ఆలిగారు కూడా ఏకంగా స్వయంగా వచ్చి కుమార్ ఆంటీ దగ్గర కర్రీస్ కొనుక్కోవడం జరిగింది. సందీప్ కిషన్, ఒక యువ నటుడు, యువ హీరో సందీప్ కిషన్ అయితే ఏకంగా అలా గ్యాంగ్తోని వచ్చి కుమార్ ఆంటీ దగ్గర భోజనం కూడా చేసిండు. భోజనం చేసిన తర్వాత చాలా బాగుందనేసి అప్రిషియేట్ చేసి కుమార్ ఆంటీకి మాత్రం ఒక 10,000 అమౌంట్ అయితే కుమార్ ఆంటీకి ఇవ్వడం జరిగింది. దానికి మాత్రం కుమార్ ఆంటీ ఫుల్ ఖుషి అయిపోయింది. ఎందుకంటే హీరోలు వచ్చి తినడం అనేది, అంతకుముందుకైతే మా సీరియల్ వాళ్ళు వచ్చి తినేవాళ్ళు. ఈ వైరల్ అయిన తర్వాత హీరోలు రావడము, కమెడియన్లు రావడము, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు రావడం, వచ్చి భోజనం చేయడం నా హోటల్ దగ్గర అనేది కుమార్ ఆంటీకి మాత్రం చాలా సంతోషంగా ఉంది. ఓకే, అసలు కుమార్ ఆంటీకి కోట్లల్లో ఆస్తి ఉన్నది అనేది వీడియో పెట్టిరు. అసలు కుమార్ ఆంటీకి కోట్లలో కాదు, ఆమె ఉండేది ఒక రేకుల షెడ్లో, ఒక రేకు షెడ్ ఉన్న ఇంట్లో కుమార్ ఆంటీ ఉంటుంది. ఆమెకు కోట్ల ఆస్తి లేదు, అవన్నీ ఫేక్ న్యూస్. ఆమెకు నెలకు ఎంత సంపాదిస్తుంది అంటే అంత ముందుకు ఒక 50-60 వేలు వస్తుండే. ఈ వీడియో వైరల్ అయిన తర్వాత ఇప్పుడు సోషల్ మీడియా వాళ్ళు ఆ వీడియో పెట్టిన తర్వాత ఇప్పుడు ఆమెకు నెలకు సుమారుగా ఒక 1,00,000-1,50,000 అయితే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు వస్తుంది. అంతకుముందుకైతే 50,000-60,000 ఇన్కమ్ వస్తుండేనట. దానికి మళ్ళీ వాళ్ళు పొద్దున్న 5 గంటలకు లేచి అవన్నీ రెడీ చేసుకొని మళ్ళీ 11 గంటలకు ఆ హోటల్కి వచ్చి అమ్మిన తర్వాత మళ్ళీ రేపటి ప్లాన్ గురించి డిస్కస్ చేసి ఆ వర్క్ చేసుకొని మళ్ళీ రాత్రి 11 గంటలకు వండుకుంటారు. 2 పిల్లలు, వీళ్ళిద్దరు, ఈ నలుగురు కలిసి ఈ హోటల్ని అయితే రన్ చేసుకుంటున్నారు విజయవంతంగా. అంతకుముందుకైతే ఒక 50-60 వేలు వస్తుండే, ఇప్పుడైతే 1,00,000-1,50,000 వస్తుందని వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే వాళ్ళిద్దరు పిల్లలు కూడా వాళ్ళు చదువుకుంటా అప్పుడప్పుడు హెల్ప్ చేసుకుంటారు. వీళ్ళు మాత్రం వీళ్ళకి ఎప్పుడు రెస్ట్ తీసుకోరు. వీళ్ళకి ఎప్పుడైనా సండే కానీ ఎప్పుడైనా రెస్ట్ తీసుకున్నా కానీ వాళ్ళ ఫ్యాన్స్ కానీ వాళ్ళు రెగ్యులర్ టేస్ట్ చేసే వాళ్ళు కుమార్ ఆంటీకి ఫోన్ చేసి ఆంటీ హోటల్ పెట్టలేదని అడుగుతారంట. నిజానికి కూడా ఆమె గ్రేట్. ఎందుకంటే చాలా ప్రెజర్ తీసుకొని ఆమె పొద్దున్న నుంచి నైట్ వరకు అమ్ముకుంటా ఎంతోమంది బ్యాడ్ కామెంట్ చేసినా కానీ లైట్ తీసుకొని ఆ హోటల్ అంత విజయవంతంగా రన్ చేసింది. అందుకే కుమార్ ఆంటీ ఈ స్థానంలో ఉంది. కుమార్ ఆంటీ ఎప్పుడు హోటల్ ఎప్పుడైనా క్లోజ్ చేస్తే వాళ్ళు టెంపుల్కు వెళ్తారు, సినిమా షికార్లకు కూడా వాళ్ళు వెళ్ళరు. అంత మంచి కుమార్ ఆంటీ గురించి ఇలాంటి ఫేక్ న్యూస్లు, ఆస్తులు చాలా ఉన్నాయి, లక్షల ఇన్కమ్ వస్తుంది, కోట్లలో ఆస్తి ఉంది అనేది ఇలాంటి ఫేక్ న్యూస్ పెట్టే వాళ్ళకి మాత్రం నేను చెప్తున్నా. ఎందుకంటే ఇలాంటి ఫేక్ న్యూస్లు పెట్టకండి. ఎందుకంటే ఆమె చూసిందనుకో బాధపడతారు. ఎందుకంటే మీకున్న తెలిస్తే పెట్టండి, లేదా తెలుసుకొని పెట్టండి, అంతే తప్ప ఎలాంటిది పడితే అలాంటి ఫేక్ న్యూస్ అయితే పెట్టండి.